మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ఎండగట్టారని మాజీ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిన అత్యుత్తమ ప్రజా స్పందనగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాల్లో ప్రైవేటీకరణను నిరసిస్తూ 1.4 కోట్ల కుటుంబాలు సంతకాలు చేశాయని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ తీరుపై రెఫరెండమేనని తేల్చి చెప్పారు. ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కోటి సంతకాల ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు, మహిళలు, రాజకీయ పక్షాలతో మమేకమైనప్పుడు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్న భావనలో ప్రజలు ఉన్నారన్న విషయం స్పష్టమైందన్నారు. నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని, దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక మారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. నిన్నటి కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక 2 నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండు రచ్చబడి కార్యక్రమాలు పెట్టి, ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి, యువకులను కలిసి, మేధావులను కలిసి, తటస్థులను కలిసి, ఇతర పార్టీ వాళ్ళను కలిసి, అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు 1,04,00,000 సంతకాల సేకరణ, 1,04,00,000 జస్ట్ అబౌవ్ దట్ సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను బై అండ్ లార్జ్ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 1,60,00,000 ఫ్యామిలీస్, 1,04,00,000 ఫ్యామిలీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే సైన్ దిస్ గవర్నర్స్ అప్పీల్. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇది ఒక రకమైనటువంటి రెఫరెండం లాంటిది. ఇది ఒక రెఫరెండం లాంటిది. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడి ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్లి చేరవేయగలిగినారు, ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు, అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి. అక్కడ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఇంటికి సంతకం సేకరించడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, ఈ రోజు చేస్తున్నది ఏంటి, 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇస్తున్నారా? లేదే. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇస్తున్నారా? లేదే. నిరుద్యోగులకి 3,000 రూపాయలు అన్నాడు నెల నెల, ఇస్తున్నారా? లేదే. మహిళలకేమో 18 సంవత్సరాలు దాటితే 1,500 అన్నాడు, ఇస్తున్నారా? లేదే. రైతు భరోసా 1 year ఎగ్గొట్టేశారు కదా, బాకీ ఉన్నారు కదా. అమ్మఒడి మీరన్న 100 1 year ఎగ్గొట్టేశారు కదా. ఈసారి ఇచ్చినా సరే 20 లక్షల మందికి ఎగ్గొట్టారు కదా. 84 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు? ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా. అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. ఈ ప్రభుత్వం మీద బై అండ్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్లోకి ప్రజలు వచ్చారు కాబట్టి, ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది,
ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు, ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని, మా వ్యధల్ని, మా బాధల్ని, మా ఇక్కట్లని, మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్, ఒక అబ్జర్వేషన్, ఒక ఫీలింగ్ డెవలప్ అయింది. కాబట్టి ఇన్ని కుటుంబాలు, 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి సంతకాలు సేకరించినాయి. దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు చేయించుకున్నటువంటి సర్వేలు, మేము చేయించుకున్న సర్వేలు కాదు కదా. ఈ మధ్య ఇది ఐఐటిఎన్ సర్వే అని వచ్చింది. ఈ ఐఐటిఎన్ సర్వే గురించి కూడా మనం మాట్లాడదు. మీ ప్రభుత్వం మీరు చేయించుకున్న సర్వే, మీరు చెప్పిన మాట, మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం, కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, మీరే కదా చెప్పారు. మీరే కదా చెప్పారు. మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. దాని రిఫ్లెక్షన్ ఇది. 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి ఒక రెఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పనితీరుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారన్నటువంటి భావాన్ని వెలుబుచ్చారని నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇదే ఆ రెఫరెండం. వెరీ సింపుల్. దీనికి ఏం పెద్ద మనం బుర్రబదులు కొట్టుకోనక్కర్లే. సుమారుగా ప్రతి జిల్లాలో కూడా 4 లక్షలు పైబడి, 5 లక్షలు పైబడి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించుగా సంతకాల సేకరణ జరిగింది. మీరు లెక్క పెట్టుకోండి. నేను వచ్చి మీరే మాట్లాడుతున్నారు. కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్ మీద అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు ఆయన? మన ప్రభుత్వాస్తులే, నిర్వహణ మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, అవి మన ఆస్తులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు, మ్యాక్స్ యాక్ట్ అని. మీరు రావడానికి ముందు వరకు అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్, రైతుల యొక్క డైరీస్, పాల ఉత్పత్తి డైరీలన్నీ మ్యాక్స్ యాక్ట్లోకి పంపించారు మీరు. ఆ తర్వాత అవేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఆ డైరీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే. మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మేనేజ్ చేస్తారు, తద్వారా నష్టాలు రాకుండా ఇవి మెరుగవుతాయని చెప్పి మీరు చెప్పడం వాస్తవం కాదా? మీరు మ్యాక్స్ యాక్ట్లోకి పంపించినటువంటి ఒక్కటంటే ఒక్క డైరీ ఈరోజు ప్రభుత్వాన్ని తిరిగి తీసుకోగలిగే పరిస్థితి ఉందా? విజయ విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ విశాఖపట్నం, విజయ డైరీ కృష్ణా జిల్లా, సంగం డైరీ గుంటూరు, ఒంగోలు, అన్ని. నెల్లూరు డైరీని అంటే మీరే మొత్తం డిఫంక్ చేయించారు. చిత్తూరు డైరీ, ఏ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది? తీసుకోగలుగుతున్నామా మనం? కూడా ఇదే మాట చెప్పారు మీరు. మ్యాక్స్ యాక్ట్ వచ్చినప్పుడు, తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రభుత్వమే నిర్దేశిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు. తీసుకురాగలిగామా? లేదే. ఆ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు. చెరుకు రైతులందరికీ కూడా మీరు చెప్పారు. మీరు తీసుకురాగలుగుతున్నామా మనం ఏదైనా? ఒక్కటంటే ఒక్కటి. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు? జన్మతః అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుయాయులకి, మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు ఇది. ఇంకా కలబొల్లి మాట్లాడిన అందరికీ అర్థమవుతుంది. ఇంకా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు.
పార్లమెంటరీ కమిటీ నివేదించింది. ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా, దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ aspirants of medical education and seats available in medical education. There is a gap.